ఏంటిది? అయినా లిఫ్ట్ లో వాటర్ తాగడం ఏంటి? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ఏంటి కామన్ సెన్సా? కడుపుతో ఉన్నదాన్ని లిఫ్ట్ ఆప్ మన అంతలా అరుస్తుంటే పట్టించుకోలేదు, కానీ ఏవో పొరపాటున కొన్ని నీళ్లు పడితే ఇంతలా ఇదైపోతున్నావు. డోంట్ టాక్ టూ మచ్. నో, చూసారా మేడం, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి తెలియదు కానీ ఓ నాకు చెప్పొస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? మాస్క్ ఏది? సో ఇర్రెస్పాన్సిబుల్. మీరన్నా చెప్పండి మేడం. మీరు పెట్టుకోలేదా? ఏంటో ఇగో ఇలా ఉండబట్టే ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ మన దగ్గర ఇంతలా స్ప్రెడ్ అవుతుందంటే మీలాంటి వాళ్లే కారణం. చా ఏమవుతుందో ఏంటో. ఏంటి సరోజా, నిన్న రాత్రి మీ ఇంట్లో ఎవరు ఉండరన్నావు? ఛాన్స్ దొరికిందిరా బాబు అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంది. ఒరే మొద్దు, నేనేమన్నాను? ఇంట్లో ఎవరు ఉండరనే కదా అంటే, నేను కూడా లేనట్టే కదా. ఇప్పుడైనా వెలిగిందా లైట్? ఓహో అలా అన్నావా? ఎవరో లేరంటే ఒక్కదానివే ఉన్నావని నాకు ఇంటి ఇచ్చావేమనుకున్నా. చి, మొత్తానికి డిసప్పాయింట్ చేసావు బుజ్జి. సర్లే ఇంకేం చెప్పు. ఇప్పుడు రమ్మంటావా? వస్తావా? నువ్వు రమ్మనాలి కానీ రెక్కలు కట్టిన వాలిపోను. ఏంటి వచ్చేసావా? వాము, రిస్క్ అవుతుందేమో. అమ్మో, కాలింగ్ బెల్ మోగితే నువ్వే వచ్చేస్తావేమో అని కంగారు పడ్డాను. ఏమండి? సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. బుజ్జి బుజ్జి బుజ్జి. ఏమండి? ఏంటండి? శృతి మేడంని కలవడానికి వచ్చాను. అవునా? మరి మేడం బయటికి వెళ్ళారు, ఈవినింగ్ వరకు రారేమో. ఈరోజు కలవమన్నారే, ఒకసారి కాల్ చేస్తారా ప్లీజ్? మేడం మీటింగ్లో ఉంటారు, కాల్ చేస్తే తిడతారు. మీరు ఈవినింగ్ రావడం బెటర్. మేడం వస్తే మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. మీ పేరేంటి? ప్రియా, సూర్య వైఫ్ అని చెప్పండి. సూర్య వైఫ్ అంటే మీరా? పాపం, ఫ్యాక్టరీ యాక్సిడెంట్లో చనిపోయారు, అతనే కదా? నేను కొంచెం వాష్రూమ్ వాడుకోవచ్చా? అయ్యో పర్లేదు, రండి. థ్యాంక్ యూ. అటువైపు. నా పేరు అభి. నేను వచ్చానని మీ సార్కి చెప్పు. సార్ రెడీ అవుతున్నారు, కూర్చోండి, వస్తారు. చూడమ్మా, నేను మీ సార్ వాళ్ళ బాస్. అవన్నీ ఎందుకులే కానీ అభి వచ్చాడని చెప్పు, పరిగెట్టుకొని వస్తాడు. Hey, Abhi. హాయ్ అంకుల్. Hi. Surprise, man. Oh, sorry. Sit. ఏంటి సడన్ గా? సర్ప్రైజ్ అంకుల్. ఐ హావ్ డిసైడెడ్ టు వర్క్ విత్ యూ. డిసైడెడ్ టు వర్క్ విత్ మీ? అంటే ఇన్వెస్టర్ గానా? నో, వర్కింగ్ పార్ట్నర్గా. ఓహో, బట్ హౌ? వెరీ సింపుల్ అంకుల్. మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి మా నాన్నగారే కారణం. సో సేమ్ బ్లడ్ కదా. నా ఐడియాస్తో మిమ్మల్ని మీ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా. ఓ, ఏంటి అలా చూస్తున్నావు? సార్ కాఫీ ఇవ్వు. కమాన్, హ్యావ్ ఇట్. సార్ ఎవరో తెలుసా? నో సార్. మా బాస్ సురేష్ గారు అబ్బాయి. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు అభి నాతో పనిచేయడానికి నాకే ఆఫర్ ఇస్తున్నాడు. నౌ యూ టెల్ మీ, వాట్ షుడ్ ఐ డూ? వాట్ ఈస్ దిస్ అంకుల్? డెసిషన్ మీదై ఉండాలి, మధ్యలో అతనే ఎవరు డిసైడ్ చేయడానికి. యూర్ రైట్. ఆ మాటకొస్తే మీ నాన్నగారికి నాకు మధ్యలో నువ్వెవరు? మీ బాస్ కొడుకుని. బాసు కాదు కదా. ఇతను నా కింద పనిచేసే వ్యక్తి. నువ్వు నాతో కలిసి పనిచేస్తానని నాకే ఆఫర్ ఇస్తున్నావు. నాకు ఈ ఆఫర్స్ ఇచ్చి ఆర్డర్స్ వేసేవాళ్ళు కాదు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ సురేంద్ర. ఇతనికి నన్ను ఎలా చూసుకోవాలో తెలుసు, నా కోసం వచ్చేవాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసు, మా ఇంటి పద్ధతులు కూడా చాలా బాగా తెలుసు. అన్నీ తెలిసిన ఇతని కన్నా
నా గురించి గాని నా కంపెనీ గురించి గాని నీకు తెలిసిన 2 విషయాలు చెప్పు, చూద్దాం. దిస్ ఇస్ నాట్ ఫేర్ అంకుల్. నా చిన్నప్పుడు నేను మీతో ఆడుకున్నాను. ఎగ్జాక్ట్లీ, నీ చిన్నప్పుడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, ఇంకా నాతో ఆడుకుంటా అంటే ఎలా చెప్పు? ఒకప్పుడు మా నాన్న దగ్గర పెట్లా పనిచేసేవారు, గుర్తుందా? పెట్? యు మీన్ కుక్క? ఎస్ అభి, వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. కుక్కలా విశ్వాసంగా పనిచేశాను. మీ నాన్నగారిలాగే ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ఇంతలా ఎదిగాను. నువ్వు కూడా మీ నాన్నగారి పద్ధతిలో వెళ్తే బెటర్. అండ్ ఐ డు నాట్ ఎంకరేజ్ యాటిట్యూడ్. టేక్ కేర్. సురేంద్ర, లెట్స్ గో. See, Manu, how much it has grown, huh? 1 month అయింది ప్లాన్ చేసి. Hey, Abhi! Vadidara! I'm going to see your end today. Come on! Come out! Are? Hey, Abhi! Come out! Hello, what's going on? ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఇలా ఇంటి ముందుకొచ్చి అరుస్తున్నావు? తాడావిడి చేయాలా? చూడు బ్రో, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో, సెకండ్ రైట్, 3rd బిల్డింగ్, దానికి ఆపోజిట్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ అడుగు చెప్తారు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? తను రాత్రి నీ కార్ ఎక్కడం మా వాళ్ళు చూసారు. నా గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. రే, నిన్ను చూడడమే ఫస్ట్ టైం నేను. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నాకెలా తెలుస్తుందిరా? చల్ బే. రేయ్, నువ్వు మాటలో చెప్తే వినేటట్లేవు. మర్యాదగా తన్ని బయట పంపించు. Hey, mister. ఎవిడెన్స్ లేకుండా అనవసరంగా గొడవ చేస్తా న్యూసెన్స్ కేసు పెట్టాల్సి వస్తుంది. అవును, జస్ట్ లీవ్. మా ఇంటి ముందుకొచ్చి అనవసరంగా మా అబ్బాయి మీద బ్లేమ్ చేయకు. లెట్స్ కాల్ ద కాప్స్ ప్రేమ్. యా, రేయ్, పోండి. జస్ట్ లీవ్. జస్ట్ గెట్ దేర్ అవుట్ ఆఫ్ హియర్. చూసుకుందాం. పోండి బే, చల్. పని పాటలేని మా న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తారు. నువ్వు లైట్ తీసుకో. గుడ్ మార్నింగ్ అభి. నీ బాయ్ ఫ్రెండ్ రాకీ గడ్ వచ్చేది. ఓ షిట్, ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, తెలిసిపోయిందా వాడికి? కింద రచ్చ రచ్చ చేసాడు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఐ హావ్ టు లీవ్. అరే, లైట్ తీసుకో. ఐల్ క్యాచ్ యు లేటర్. Yeah. బై బై. అరే మామ, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది చూడరా. అభి, రే అభి, బయటికి రా. చూసారా మీ వాడి నిర్వాకం? ఎవిడెన్స్ అడిగారు కదా, ఇదిగోండి ఎవిడెన్స్. ఇప్పుడేమంటారు? వాడి సంగతి ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. పద, ముందు నీ సంగతి తెలుస్తా.
Need your blessings. కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ గగన్. Hey, Abhi. Hi. స్వీట్ తీసుకో. నేను గూగుల్లో ప్రాజెక్ట్ Oh. హెడ్ గా ప్రమోట్ అయ్యాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. సరే బాయ్ బాయ్. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్స్. ఒక్కో మెట్టెక్కుతూ నేను నా డ్రీమ్స్ని రీచ్ అయ్యాను. మరి నీ ప్లాన్స్ ఏంటి? మా కంపెనీలో నీకేమైనా జాబ్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నీకు ఓకేనా? గగన్, నేను మెట్లెక్కను, డైరెక్ట్ జంపే. మీ చెల్లెలు శ్రావణి నాకు తెగ ట్రై చేస్తుంది. అందుకే నాకు ఒక గోడ ఒకటే అడ్డం. జంప్ చేసేమంటావా? నీకు ఓకేనా? రేయ్, get in. ఏంట్రా ఇంత లేట్? పొద్దున్నే ఆ రాఖీ గాడికి ఆడ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర ఉందని తెలిసిపోయిందిరా. ఆడి ఇంటికి వచ్చి కంపు చేసి చెత్త. హార్డ్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కంపు చేసి ఆడి చేశాడంటావేంట్రా? అలాంటి వాటిల్లో ఈడు ఎక్స్పర్ట్. మనోడు కంపెనీకి తెలిసిందే కదా. ఏంటి కంపే? నీకు ఆడి కంపే కరెక్ట్లే. రే బా పోలీసులు రా. పోలీస్ అభి పోలీస్ త్రో ద బియర్. అభి త్రో. ఎవరో నువ్వు? ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ అభిస్ బిహేవియర్. హీస్ గెటింగ్ వర్స్. ఏంటి బాను, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉంటాను ప్రేమ్? సురేష్ పోయాక నా లైఫ్లో మిగిలింది వాడొక్కడే. సురేష్ బాధ్యతలన్నీ నా మీద పడడంతో వాటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వాడిని పట్టించుకోలేకపోయాను. వాడికి తండ్రి లేని లోటు తీర్చాలని ఫాదర్ ఫిగర్గా నిన్ను తీసుకొచ్చాను. వాడిని నువ్వెంత బాగా చూసుకున్నా, వాడి బాగు కోసం నేనెంత తపన పడినా వాడి లోకంలో వాడు ఉన్నాడు తప్పితే ఇంకేం మారలేదు. కమాన్ బాను, ఇట్స్ జస్ట్ ది ఏజ్. కుర్రలంటే అంతే. ఇదంతా కామన్ ఈ జనరేషన్ లో. అన్నిటికీ టైం వస్తుంది. ఠీకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. చలో, ఐల్ సీ యూ లేటర్. ఓకే, బాయ్. అత్తమ్మా ఇందా టిఫిన్. ప్రియా, నా శారీ వర్క్ పూర్తయిందా? అయిందండి, ఒక్క నిమిషం. నమస్తే అమ్మా. బాగున్నారా? టిఫిన్ చేశారా? చేశానమ్మా. ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చక్కగా చేసావు ప్రియా. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. ఇదిగో డబ్బులు. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తా ప్రియా. అత్తమ్మా ఇందా టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా ప్రియా, మావాడు ఉండుంటే మనకిన్ని సమస్యలు వచ్చేవి కాదు. ఇంటి భారం అంతా నీ మీద పెట్టడం నాకు చాలా బాధగా ఉందమ్మా. మరో కొద్ది రోజుల్లో మన ఇంటికి ఇంకో ప్రాణి రాబోతుంది. ఇవన్నీ తలుచుకుంటే నాకు అసలు మైండే పనిచేయట్లేదు. ఏంటత్తమ్మా రోజు ఇలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటారు? మీరు ఇంటికి పెద్ద దిక్కు. మీరే ఇలా దిగులు పడితే ఎలా? అన్నీ అవే సర్దుకుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. టిఫిన్ చేయండి. అమ్మ ప్రియా, వాడు పనిచేసే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారుగా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదు? ఎత్తట్లేదత్తమ్మా. అయ్యో, ఫోన్లేండి, వాళ్ళే మళ్ళీ చేస్తారు. మీరు తినండి.
Take your seats, babies. Nice place, no? వెల్కమ్ సార్ స్ట్రాబెరీ కేక్ రెడీ అయింది సార్. అదేంటి నేను ఆర్డర్ చేసిన బ్లూబెర్రీ కదా, దీన్ని ఎవరు ఆర్డర్ చేశారు? మీ ఫ్రెండ్ విక్కీ చెప్పారు సార్. నేనే. ఎరా సమీరాకి బ్లూబెర్రీ కదా ఇష్టం, ఇది ఎందుకు చెప్పావు? అంటే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ రెండిట్లో బెర్రీ ఉంది కదరా, ఏదైతే ఏముంది లేరా. చాలా ఉంది, ఎక్స్ట్రాలు వద్దు. సమీరాకి ఏది ఇష్టం అదే చెప్పు, ఆర్డర్ మార్చ్. విన్నారుగా, బ్లూబెర్రీ అంట పట్టరండి. ఓకే సార్. బాగా కనెక్టెడ్గా ఉందామండి. స్మాల్ కేక్ ఇష్యూ బేబీ, అంతేరా. దోలు తీరిందా అండ్ 3 పాలు చెప్పు. హలో హలో, హే సమీరా, వేర్ ఆర్ యూ? నీకు పార్టీ ప్లాన్ చేశాను ఇక్కడ. యా, ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్. యా, నీ ఫేవరెట్ కేక్ తో. అభి, ఐ టోల్డ్ యూ నో సెలబ్రేషన్స్ అని. నాకు చాలా వర్క్ ఉందని చెప్పాను కదా. హే, వెయిట్ వెయిట్ వెయిట్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అభి. బాయ్. 1 minute. ఓకే, చూడు. లుక్ యువర్ ఫేవరెట్ బ్లూబెర్రీ కేక్. సి, వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. మమ్మల్ని చూపించు. అండ్ జోకర్స్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే సమీరా. థ్యాంక్ యూ. సో యూ హ్యావ్ టు కమ్, ఓకే? See Abhi, I am not coming. సమీరా, And one more thing, మనం కలిసి కొంచెం మాట్లాడుకోవాలి. We need to sit and talk sometime. And నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు అభి. Bye. హే సామ్. అది మా డ్యూటీ కాదు, మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్. బిల్లు అభిగడి కడతాడు. అభిగడి అభి 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 అభిగాడు గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళి నాకు తెలిసి బేబత్సం చేస్తుంటాడు. అభి ఇక్కడన్నావా? ఏంట్రా? కార్డు కావాలరా, ఇట్స్ బిల్ టైం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైం. బిల్లు ఫసాక్ రోగేస్తానంతే. సార్, ఈ కార్డ్ పని చేయట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయ. ఆల్రెడీ ఐసల్ గీకాను సార్, ఇంకా గీక్తే ఈ కార్డ్ అరిగిపోతుంది. ఇట్స్ ఓకే, దాంతో నేను వెళ్తాను, నేను పిలుచుకొస్తాను అండి. రే బా, ఏంట్రా? నువ్వు ఇచ్చిన కార్డు పని చేయట్లేదురా. ఏ, ప్యాంట్లో ఉంది, తీసుకో. హర్ష,
ఓకే నువ్వు గుమ్మే. ఏంటి బాను ఇంకా పడుకోలేదా? అభి ఇంకా ఇంటికి రాలేదు ప్రేమ్. వస్తాడులే. సమీరా బర్త్డే అన్నట్టున్నా, ఆమెతో పార్టీలో ఉన్నాడేమో, ఒకసారి కాల్ చేసి కనుక్కో. ఎస్ యూర్ రైట్. Hi, Auntie. ఐఎమ్ సో సారీ మా. ఐ ఫర్గాట్ దట్ ఇట్స్ యువర్ బర్త్డే. It's okay, Auntie. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Thank you so much. అభి ఇంకా అక్కడే ఉన్నాడా? అభి ఇక్కడికి రాలేదండి. పార్టీకి రమ్మని కాల్ చేశాడు. నేను బిజీగా ఉండి రానని చెప్పాను. ఎందుకంటే అది అభి ఇంకా రాలేదు. నీ దగ్గర లేడు. ఫ్రెండ్స్ తో పార్టీలో ఉండుంటాడు ఆంటీ. ఆర్ షుడ్ ఐ కాల్ హిమ్? నో నో నో, దట్స్ ఓకే. యూ క్యారీ ఆన్ మా. ఓకే ఆంటీ, గుడ్ నైట్. టేక్ కేర్. గుడ్ నైట్. ఏమైంది? డోంట్ వరీ, వస్తాడు. విక్కీకి కాల్ చేయి ఒకసారి. ఏమైంది? నాట్ రీచబుల్. లుక్, డోంట్ వరీ, ఐమ్ షూర్ విల్ కాంటాక్ట్ యూ. ఏమైందిరా? కార్డులు పనిచేయట్లేదు. ఏంటి మీ మిషన్స్ పని చేయట్లేదా? మా మెషిన్స్ బాగానే ఉన్నాయి సార్. మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సరే, బిల్ ఎంత అయింది? 85,000 సార్. రే చిక్కు, కార్డీరా. ఏ కార్డు? ఆధార్ కార్డు, పాన్ కార్డు? కార్డు రే నువ్వు డబ్బులు ఇవే. నేను పర్స్ ఇంట్లో మర్చిపోయాను రా. అవును, నేను చూసాను మర్చిపోవడం. యాక్చువల్లీ బీర్ అయితే మార్నింగ్ సార్ బిల్ అమౌంట్ సార్. ఏంటి బిల్లు రెచ్చిపోతున్నా ఏంటి? మీ ఆనర్తో మాట్లాడితే ఓకేనా? నీ పేరేంటి చెప్పు. ప్రకాష్. మీ ఆనర్ నీకు ఫోన్ చేసి చెప్తే ఓకేనా? నీకు ఇప్పుడే ఫోన్ చేస్తా. నాకు మాట్లాడండి. మళ్ళీ డొన్నుసులు డబ్బులు అడగకూడదు. హలో, ఏం లేదన్నా, మన బార్కి వచ్చాము, ఫుల్ గా తాగాము ఫ్రెండ్స్ తోటి. అది మొత్తం బిల్ అది టైట్ అయిందన్న. నేను రేపు మార్నింగ్ వచ్చి ఆన్లైన్ లో చెక్ ఇచ్చేస్తానన్న. ఇక్కడ ప్రకాష్ అంటే అన్న ఎవడో ఎక్కువ వెళ్తున్నాడు, కొంచెం చెప్పండి అన్న. ఒళ్ళే పబ్బు నా ఒక్కడదే కాదురా, పార్ట్నర్లు కూడా ఉన్నారు. అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనేదే మా ఫస్ట్ రూల్. అయినా బిల్లు కట్టేది అబ్బి కదరా. ఆడి కార్డులు పని చేయక మీకు కాల్ చేసాం. సారీరా, రూల్స్ బ్రేక్ చేయలేం. కట్టేండ్రా. రే సెట్టా? అంతా సెట్ అయిపోయింటారా సార్ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ చేతికున్న వాచ్ ఇచ్చేసి రేపు మార్నింగ్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. వాట్? ఈ వాచ్ వాల్యూ ఎంతో తెలుసా నీకు? బిల్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటుందని తెలుసు సార్, అందుకే అడిగాను. మీకు ఇక వేరే మార్గం లేదు. తీసుకో. నీకు ఒంటి వెళ్ళిపోయిందిరా. అంతేనా? వాచ్ పోతే పోయింది కానీ పార్టీ మటుకు అదిరిపోయింది. హ్యాపీ బర్త్డే. నీకు మంది ఎక్కువైపోయి ఏదో మాడుతున్నావు. బర్త్డే సమీర్, అది ఈడిది కాదు. పార్టీ ఎవడిస్తే విషయం అలాగే చెప్పాలి. ఇవాళ పార్టీ అప్గేట్ ఇచ్చాడు కాబట్టి ఇవాళ అప్గేట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పార్టీ అనగానే పంది కుక్కల్లా మెక్కి ఎడార్లో ఉంటేలా తాగేస్తారే. డబ్బులు అడిగితే పాకెట్లో రూపాయి ఉండదు. ఇందాక నేను వాచ్ ఇచ్చానే, దాని వాల్యూ పక్కన పెడితే అది మా డాడ్దిరా. పిచ్చన్నా పోండి బే. జరగదు. అరే చిక్కు, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? రే సరిపోయింది.
చెప్పండి సార్. ఈ డ్రైవర్ తాగున్నాడు. అవునా? అతన్ని ఇలా తీసుకురా. హలో, ఎస్ ఐమ్ డ్రంక్. ఇదిగో కార్ కీస్. నా డ్రైవింగ్ లైసెన్స్. డూ వాట్ ఎవర్ యూ వాంట్. నా మీద కేసు ఫైల్ చేసుకో. బై ద వే, నేను ఆ కార్ డ్రైవర్ని కాదు, ఓనర్ని. ఏదేదో మాట్లాడుతున్నాడు సార్. ఓనర్ అంటున్నాడు, కీసు కార్డ్స్ అన్ని చెల్లిపోతున్నాడు. సమీరా, సమీరా, ఐమ్ హియర్. సమీరా, ఓపెన్ ద డోర్. సమీరా, do you have money? Okay, 85,000. నా దగ్గర కూడా లేవు. నా దగ్గర లేవు, ఆ ఈడియట్స్ దగ్గర కూడా లేవు, ఎవరి దగ్గర లేవు. సమీరా, థ్యాంక్ యూ. నాదేదో మాట్లాడాలన్నో, అందుకే వచ్చా. కూర్చో, కూర్చో సమీరా, మాట్లాడుకుందాం. అభి, ఇప్పుడు నీ కండిషన్ ఏం బాగాలేదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు వినే పొజిషన్లో లేవు. గో హోమ్. అవును, నేను తాగేస్తున్నా. అందరు నన్ను జోకర్లా ట్రీట్ చేస్తున్నారు. ఏ, నేను నచ్చలేదా? కమాన్ సమీరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సే ఇట్ ఆన్ మై ఫేస్. మా మా నా కార్డ్స్ ఎందుకు పనిచేయట్లేదు?
అకౌంటెంట్ ఏడి? నా అకౌంట్లో డబ్బులు లేవా? అంతేనా? అంతేనా? నా అకౌంట్లో డబ్బులు వేయడానికి కూడా మీకెవరికి టైం లేదా? నిన్న నైట్ నేను జోకర్ అయిపోయాను. నా పరుగు పోయింది. నీ పరువు పోయిందా? ఎక్కడా? పార్టీలో. మరి నేను అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అసలు నీకు సెన్స్ ఉందా? అంత సౌండ్లో ఎలా అనిపిస్తుంది? ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడున్నానమ్మా అని చెప్తే చాలు నాకు. కానీ నువ్వు మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఎంత టెన్షన్ పెట్టావో నీకు అర్థమవుతుందా? పార్టీలకు వెళ్లి తాగి కార్ నడుపుతూ నువ్వేమైపోతావో మేమేం వినాల్సి వస్తుందోనని ప్రతి క్షణం టెన్షన్తో రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదురా. అవునవును, నేను బాగా తాగేసి పిచ్చి పిచ్చిగా కార్ నడిపేసి చచ్చిపోయి నీకు బ్యాడ్ నేమ్ తెస్తానే కదా. అభి, యు షట్ అప్ సమీరా. నువ్వు డబ్బులు ఇవ్వకుండా తప్పు చేసి నన్ను బ్లేమ్ చేస్తావా? సూపర్, ఫెంటాస్టిక్. నీకు బెస్ట్ మదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వచ్చు. ఏమన్నావు? అదే బెస్ట్ మదర్ ఆఫ్ ద ఇయర్ అన్నాను. నువ్వు సడన్ గా వచ్చి ఏదో నీ ఫ్రెండ్స్ లాగా నా మీద అథారిటీ చూపించడానికి నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న కొడుకువి కాదు. అనవసరంగా నోరు జారొద్దు అభి. పాను, కామ్ డౌన్. నువ్వేంటి మధ్యలో? అభి, అసలు ఎవరు చెప్పారు నీకు నీ అకౌంట్లో డబ్బులు వేయడం మర్చిపోయామని? కావాలని నేనే నీ అకౌంట్ ని బ్లాక్ చేయించాను. నువ్వు బ్లాక్ చేయించావా? ఎస్, కావాలనే బ్లాక్ చేయించాను. నీలో మార్పు వచ్చి నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వరకు నీ అకౌంట్లో డబ్బులు వేయడం కుదరదు. ఎన్నిసార్లు ఎంత మంచిగా చెప్పినా నువ్వు మారడం లేదురా. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో. ఐ విల్ నాట్ గివ్ యూ అ సింగిల్ పెనీ ఫ్రమ్ టుడే. అసలు ఎలా ఉన్నావో చూడు, నువ్వు నీ అవతారం. నువ్వేంటి తలుపుతున్నావు? నాకు నేను చెప్పింది అర్థం కాలేదా? నీ ఎక్స్ట్రాలు నా దగ్గర కాదు. అయినా ఈవిడ కంట్రోల్ అంతా నీ దగ్గరే ఉందని నాకు తెలుసులే. విల్ యూ షట్ అప్ అభి? పాను, ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా ఆయన్ని బ్లేమ్ చేయకు. ఇది నా డిసిషన్ మాత్రమే. అవునవును, అంతా నీ డెసిషనే. నాన్న ప్లేస్ లో ఈయన తేడం కూడా నీ డెసిషనే. ఆయన బెడ్ మీద మీ ఇద్దరు కలిసి దొరలడం కూడా. అభి, నిన్ను కన్నప్పుడు పడ్డ పురుటి నొప్పుల బాధని ఇప్పటికీ నీ వల్ల అనుభవిస్తూనే ఉన్నాన్రా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. వెళ్ళిక్కడి నుంచి. Panu, it's okay. Abhi will change. అభి, అభి, ఈరోజు మీ ఇంట్లో జరిగిన ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఉంటాననుకోలేదు. రాత్రి మాట్లాడు మాట్లాడు అన్నావు. అప్పుడు నేనేం మాట్లాడినా నువ్వు వినే కండిషన్లో లేవు. ఇందాక నేను మాట్లాడుతుంటేనేమో మాట్లాడొద్దు అన్నావు. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడాలి అభి. అమ్మని ప్రేమించలేనివాడు ఏ అమ్మాయిని ప్రేమించలేడు. ఏ కొడుకు ఏ తల్లిని అనరాని మాట నువ్వు ఈరోజు మీ అమ్మనన్నావు. ఇట్స్ నాట్ రైట్ అభి. ఇదంతా జరిగిన తర్వాత కూడా నేను నీతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని నా మనసు నన్ను క్వశ్చన్ చేస్తోంది. దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ లుకింగ్ గుడ్ అభి. నువ్వు ఇంకా నీలానే ఉంటాను అంటే నీ ఇష్టం.
It'll all be okay. Trust me. ఏంటత్తమ్మా ఏం రాస్తున్నారు? నాకు మనవడో మనవరాలో పుడతారు కదమ్మా, వాళ్ళకి ఏ పేర్లు బాగుంటాయో అని రాస్తున్నాను. ఏంటి ఇంకా పుట్టందే? పుడతారు కదమ్మా, నాకెందుకంటే కాలక్షేపం ఏముంది చెప్పు. అక్క బంగారక్క, బావలేడా? లేకపోతే ఏంటి, బంగారక్క ఉందిగా. అబ్బో బంగారక్క కడుపుతో ఉందిగా. నీకు పండంటి మగబిడ్డ పుట్టాలక్క. మరి అబ్బాయి పుట్టాడని అత్తగారి మనసు పొంగిపోవాలి. పొంగిపోదా ఏంటి? ఆడబిడ్డ అయితే ఏమిటి, మగబిడ్డ అయితే ఏమిటి, పండంటి బిడ్డ పుట్టాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి. మగబిడ్డ పుట్టాలని కాదు. ఆడ మగ తేడా ఏముంది? కాలం మారింది కానీ మనుషులు మారటల్లా. రండి. హలో మేడం, బాగున్నారా? బాగున్నానమ్మా. ఎప్పటి నుంచో నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. మధ్యలో నువ్వు ఒకసారి ఫోన్ చేసావు కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పర్లేదులేండి, గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్. గుర్తు పెట్టుకోకపోవడం ఏంటి ప్రియా, నీ చెక్ కూడా రెడీ చేసి పెట్టాను. 3 రోజుల తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకో. ఆరోగ్యం బానే ఉంది కదా? బాగుందండి. ఓకే అమ్మా, ఉంటాను. సరేనండి, కలుస్తాను. థ్యాంక్స్ మేడం. చిక్కు, ఏరా డల్గా ఉన్నావు? అలా సైలెంట్ ఉంటే ఏం తెలుస్తుందిరా? ఆంటీతో గొడవ అయిందా? ఆడిని చూస్తే అర్థం కావట్లే. ఈ పాటికి ఇల్లు మొత్తం తగలేసి ఉంటాడు. అవునరా, తగలపెట్టాను. పప్పులు నా పరువు తగలపెట్టినందుకు మా అమ్మ గట్టిగా కౌంటర్ ఇచ్చాను. అది అసలు ఇదే కాదురా, హెల్. అందుకే బయటకు వచ్చాను. రే చిక్కు, నాకు జాబ్ కావాలి ఇప్పుడే, ఇమీడియట్ గా. ఇప్పుడా? అంటే అంటే ఇంక నుంచి మీ ఇద్దరితోనే ఉంటాను. బుల్షెట్. ఎన్నేసి మాటలు రావిడా, బయటకు వస్తే దిక్కు లేకుండా పోతానా? ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యి నేనేంటో ఒక్కొక్కడికి ప్రూవ్ చేస్తాను. రే చిక్కు, చేయరా, చెయ్యి. మీ డాడీకి ఫోన్ చేయి. చేసి ఈ ఓవర్ క్వాలిఫైడ్ అబ్బి మీ కంపెనీలో జాబ్ చేస్తాడని చెప్పు. హ్యాపీ ఫీల్ అవుతాడు. నువ్వు వీడి కంపెనీలో జాయిన్ అయితే వీళ్ళంతా ఫసక్కే, నో డౌట్. ఏంట్రా డౌట్? ఓ, మీలాంటి చిన్న కంపెనీలో నేను వర్క్ చేస్తాను లేదో అని మీ డాడీకి డౌట్ వస్తుందనేగా. డౌట్ లేకుండా డేరింగ్గా చెప్పురా, నేను చేస్తా అని. చెయ్యి, ఫోన్ చెయ్యి. రే చిక్కు, మీ డాడీ దగ్గర నేను బుక్ చేసే వరకు ఈ అభిగాడు వదిలేటట్లేడురా. ఏం చేయాలరా? ఈడు తోడు కోసం నన్ను కూడా ఇంట్లోంచి గెండించే పనిలో ఉన్నట్టున్నాడు. యాక్చువల్గా డాడీ మీటింగ్ లో ఉంటారేమో అని ఈ టైంలో. నేను చేయనా? చేయనా? నేనే చేస్తా. రింగ్ అవుతుంది. హలో డాడీ, నా బెస్ట్ ఫ్రెండ్ అభి ఉన్నాడు కదా డాడీ, ఆడు మనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఓహో అదేంటంటారా, వాడు మన కంపెనీలో జాయిన్ అయ్యి మన కంపెనీని రాత్రి జాకీ పెట్టి పైకి లేపుతా అంటున్నాడు డాడీ. ఇంకా మనకి అన్ని హ్యాపీ డేసే డాడీ. ఏం డాడీ మీకు చెప్తున్నాను, మర్యాదగా వినండి. మన ఫ్రెండ్ మనకి ఇచ్చిన ఆఫర్ని, ఆపర్చునిటీని మనం వదులుకోకూడదు. అవునా డాడీ? ఐ హేట్ యూ డాడీ, బట్ ఐ లవ్ మై బెస్ట్ ఫ్రెండ్ అభి డాడీ. ఐ లవ్.
ఏంటి డాడీ దొరికిపోయానే. అది అంటే నిన్ను రిఫర్ చేసే గట్స్ లేక ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. అయినా ఆంటీ మంచోళ్ళే కదా అభి. ఈ వన్డే గొడవ కోసం ఎందుకెంత న్యూసెన్స్? న్యూస్ ఎంట్రా నా కొడకల్లారా, ఇన్నాళ్ళు జలగల్లా నా మీద పడి దొబ్బి తిని ఎంజాయ్ చేశారు కదరా. ఇప్పుడేమో నాకు అవసరం అయితే తప్పించుకుంటారా? చెప్తా, మీ ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను రేంజ్ జాబ్ తెచ్చుకొని నేనేంటో మీకు చూపిస్తా. అతనికి, ఆవిడికి, మీ అందరికీ నేనేంటో చూపిస్తా. సెల్ఫిష్. లైట్ తీసుకురా. బాటిల్ ఇచ్చుకుని బద్దలతో ఫోన్ ఎందుకు చేసావు? Your qualifications are very good, థ్యాంక్ యూ. but you don't have any experience. We are looking for at least 5 years of experience. సారీ. Why do you think you deserve this job? ట్రబుల్స్లో ఉన్న మీ కంపెనీని పైకి తీసుకురావడానికి నేనే కరెక్ట్ అనుకుంటున్నా. Thank you. You may leave now. Sorry. సారీ, వీఆర్ ఫుల్. Better luck next time. Sorry. సారీ. Sorry. We are full. చెప్తా, మీ ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను రేంజ్ జాబ్ తెచ్చుకొని నేనేంటో మీకు చూపిస్తా. చూపిస్తా 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 చూపిస్తా. అసలు ఎలా ఉన్నావో చూడు నువ్వు, నీ అవతారం. హాయ్ అభి, హౌ యూ? ఐఎమ్ నాట్ గుడ్ రా. వాట్ హ్యాపెన్ అభి? నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి. నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు కదా. మా కంపెనీలో ఒక్కో స్టెప్ ఎక్కుతూ ముందుకెళ్ళే వాళ్ళకే అవకాశం ఉంటుంది. నీలా ఒకేసారి జంప్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయరు. నేను మెట్లెక్కను, డైరెక్ట్ జంపే. ఏంట్రా కౌంటరా? దాట్స్ ట్రూత్ అభి. బై ద వే నీకు విషయం చెప్పాలి. మా సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. బాయ్. साथियों, ये धैर्य और अनुशासन की घड़ी है. आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. ఏంటే లాక్డౌన్ అయింది, ఇతర రాష్ట్రాలు లాక్డౌన్ అయింది. ఇది దుఃఖ సమయం కాబట్టి దయచేసి ఆషామాషిగా తీసుకోకుండా ఎవరికి వారే స్వయం నియంత్రణ పాటించాలి. ఇది పౌర బాధ్యతకు సంబంధించిన విషయం. ఎవర్రా? వేసేవుగా జోకరు. అభిగడా? ఇప్పుడు ఆడితో మనకు పని లేదు. ఎక్కడ పెట్టాను? అమ్మ ప్రియా, స్కానింగ్కి వెళ్ళాలన్నావుగా. అసలే కరోనా రోజులు, బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుని శానిటైజర్ తీసుకుని వెళ్ళు. నేను డాక్టర్కి ఫోన్ చేశాను అత్తమ్మా. లాక్డౌన్ కదా, నెక్స్ట్ మంత్ రమ్మన్నారు. ఓహో, సరే. The code is looking good. I think this should work. I'll send this to the quality team. Yeah. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుందండి. ఓకే కదా? సరే, మీరు పడుకోండి. అభి వచ్చాడా? లేదమ్మా, ఇంకా రాలేదు.
మీ నాన్నగారికి నాకు మధ్యలో నువ్వెవరు నువ్వెవరు ఇంటి భారం అంతా నీ మీద పెట్టడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అమ్మని ప్రేమించలేని వాడు ఏ అమ్మాయిని ప్రేమించలేడు. సూర్య వైఫ్ అంటే మీరా? పాపం. ఇదేంటి లిఫ్ట్ ఆగిపోయింది? హలో హలో, లిఫ్ట్ పని చేయట్లేదు. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్. హలో మిమ్మల్ని ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లిఫ్ట్ ఆగిపోయింది. పవర్ కట్ అయి ఉంటుంది, వెయిట్ చేస్తే వస్తుంది. అది పని చేయదు. పని చేసే నాలంటుంటే వాడరు. అయ్యో ఎందుకు వాడడం అంకుల్? ఇప్పుడు లిఫ్ట్ కి బదులు మీరు మమ్మల్ని మోసుకెళ్తారా? పంచా? నాకే పంచా? దీనికేం తక్కువ లేదు. ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువ కాబట్టి ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ తగలాడింది. వాడరు, నన్ను వాడరు. కనీసం మెట్లైనా వాడండి. రండి. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి? అమ్మో, ఈ లిఫ్ట్ ఒకటి ఇప్పుడే పని చేయకుండా ఉండాలా? అమ్మా. ఇంకేంటి? పప్పు ఇవ్వా? ఏ సిగ్గా? మాస్క్ వేసుకున్నాగా. మేడం వచ్చినట్టున్నారు, మళ్ళీ కాల్ చేస్తాం. ఈ మేడం ఒకటి నా ప్రేమ కడ్డం. ఈ లిఫ్ట్ పని చేసి చావట్లేదు. అమ్మా, వెళ్ళి కొన్ని మంచులు తీసుకురా. అమ్మా. నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారమ్మా, ప్రియా అంట. సూర్య వైఫ్ అని చెప్పింది. తనటు వెళ్ళింది, మీరు ఇటు వచ్చారు. అవునా? మరి నాకు ఈ విషయం ఫోన్ చేసి ముందే చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా నీకు నీ ఫోన్లో మాట్లాడుకోవడానికే సరిపోతుంది. వెళ్ళు. Come on. Come on. ఇందాక ప్రియా అని ఒక ప్రెగ్నెంట్ లేడీ మా ఫ్లాట్కి వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయిందా? ఒక్క నిమిషం మేడం, చెక్ చేసి చెప్తాను. లోపలే ఉన్నట్టున్నారు మేడం. ఇక్కడ ఎగ్జిట్ సిగ్నేచర్ లేదు. అతనేమో ఆమె బయటికి వెళ్ళలేదంటున్నాడు. లిఫ్ట్ ఏమో పని చేయట్లేదు. మరి నాకు ఆమె మెట్ల మీద ఎదురు పడాలి కదా.
మై గాడ్, లిఫ్ట్ లో స్టక్ అయిపోయిందో ఏంటో. పద పద పద. ఏంట్రా బుజ్జి కన్నలు, కరోనా వల్ల లాక్డౌన్ వచ్చి నాకు దూరం అయిపోదాం అనుకున్నారా? మిమ్మల్ని ఎక్కడికి వదలను, పట్టేసుకున్నా కాబట్టి పండగే. రే చిక్కు, నువ్వా అనుకున్నానులే. రే నేను ఇక్కడ గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కున్నారా? నేను పంజాగుట్ట సర్కిల్ దగ్గర ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నాను రా. రే జోక్ చేయొద్దు, నాతో పాటు ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. షీస్ ఇన్ పెయిన్ రా. ఇక్కడ నేను అంతకన్నా పెయిన్ లో ఉన్నాను రా. రేయ్ సంబంధం లేకుండా మాట్లాడొద్దు, నా సిచ్యువేషన్ ఇక్కడ చాలా బ్యాడ్ రా. ఒరే అభి, నువ్వేం చెప్పినా ఇంక నేను నమ్మను రా. దయచేసి నన్ను వదిలేరా బాబు, నేను చాలా బిజీగా ఉన్నాను, ప్లీజ్. ప్రియా, ప్రియా ఎలా ఉందో ఏంటోనే. ప్రియా, ప్రియా. ఏంటి లిఫ్ట్ లో ఎవరైనా ఇరుక్కున్నారా? ఇది అపార్ట్మెంట్ల పరిస్థితి. లిఫ్ట్లు పనిచేయవు, మెయింటెనెన్స్ లేదు, శానిటైజేషన్ లేదు, మాస్క్ వేసుకోరు. ఎవడు పడితే వాడు వస్తుంటాడు, ఎవడు పడితే వాడు వెళ్తుంటాడు. లేకపోతే ఇదిగో ఇలా లిఫ్ట్ లో ఇరుక్కుంటుంటారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. వాడరు, నన్ను ఎవరు వాడరు. మీరు ముందు మాస్క్ వేసుకోండి అంకుల్. పంచా మళ్ళీ పంచా, దీనికి మాత్రం రెడీగా ఉంటారు. వాచ్మెన్ కి ఫోన్ చేయండి. చేస్తా చేస్తా. పెద్ద రాడ్ ఒకటి తీసుకురామండి. అలాగే. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, వాచ్మెన్ వస్తున్నాడు, రాడ్ తీసుకొస్తున్నాడు. ఫోన్ చేయండి. వాచ్మెన్ నెంబర్ ఇవిడికి తెలుసా? బా ఏమైంది? నా ఫోన్ డెడ్ అయిపోయింది. నా బ్యాగ్ లో ఫోన్ ఉంది, తీసుకోండి. యా మీ హస్బెండ్ నెంబర్ చెప్పండి. లేరండి, చనిపోయారు. ఓ సారీ. పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు మా అత్తగారి తప్ప ఎవరు లేరు. ప్లీజ్ ఆడికి కాల్ చేయకండి, కంగారు పడతారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? హలో, శనిక్కటి బీగినామన్నా 3 తోపులు అయితే తోలమంటావా ఏంది? వాట్? దేవుడా. తొందర జరగండి జరగండి, రమ్మా. కింద 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 పైన 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 సార్. కానీ కానీ లిఫ్ట్ బాగా కిందికి వెళ్ళిపోయింది మేడం. పోయిందా? ఇంకంతే, గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళినట్టుంది మేడం. పదండి పదండి, కిందికి వెళ్ళి చూద్దాం. పదండి పదండి. సెక్యూరిటీ తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళి చూడు ఏమైందో. రండి వెళ్దాం.
వెళ్ళు తొందరగా. ఏం జరిగింది? దేవుడా నా వల్ల కావట్లేదు. హలో, పైన ఎవరైనా ఉన్నారా? చూస్తుంటే B1 B2 బ్లాక్ దగ్గర స్టక్ అయినట్టుంది. ఇప్పుడు ఎలా? లిఫ్ట్ మెకానిక్ రావాల్సిందే, ఇక మన వల్ల కాదు మేడం. అమ్మ బాబోయ్, అంత పైనుంచి కింద పడిందా? పాపం అసలే కడుపుతో ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. హలో, పైన ఎవరైనా ఉన్నారా? పిలుస్తున్నారు. ఉంటే రెస్పాండ్ అవ్వండి. మేమిద్దరికి లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం. బాబు, మేము బయటే ఉన్నాము, లిఫ్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు కాస్త ఓపిక పట్టండి. నీ పేరేంటమ్మా? నా పేరు అభి. అభి, ప్రియా నీతోనే ఉంది కదా? యా ఉంది. మీరిద్దరే ఉన్నారా? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ మేమిద్దరమే ఉన్నాము, ఇంకెవరు లేరు. ఇక్కడ తన సిచ్యువేషన్ బాగాలేదు. ప్లీజ్ త్వరగా కొంచెం హెల్ప్ చేయండి. ఓకే ఓకే ఓకే, మేము లిఫ్ట్ మెకానిక్ ని పిలుస్తున్నాము. మీరు అప్పటి వరకు ప్రియాకి ధైర్యం చెప్తూ ఉండండి ప్లీజ్. యా, రిజిస్టర్ తీసుకురా, ఫోన్ రిజిస్టర్ తీసుకురా. మేడం, లిఫ్ట్ సర్వీస్ నెంబర్ తీ తొందరగా. చెప్పు. ఇదేనా నెంబరు? అవునవును, ఉంటేనే భయం వేస్తుంది. డోర్ ఓపెన్ చేశారేంటి? మిమ్మల్ని లోపల ఏమైనా? ఇంతకు ముందే ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాను. తలుచుకుంటేనే భయం సార్, వేస్తుంది. అసలు ఏమైంది సార్? ఆ లిఫ్ట్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇలా అడిగా బాగుంది. పద్ధతి, ఈ పద్ధతి లేక ఇలా అయింది. లిఫ్ట్ పైనుంచి కింద పడిపోయింది. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. అవునా? మేము ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? అమ్మో. హలో హలో, సమీరా, నేను అభిని. అభి ప్లీజ్, నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. అది కాదు సమీరా, ఫస్ట్ లిసన్ టు మీ. నేను ఇక్కడ గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను. నాతో పాటు ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. తను పెయిన్స్ తో సఫర్ అవుతుంది. అభి ప్లీజ్, ఇలా కొత్త కొత్త నంబర్స్ తో కాల్ చేసి ప్రాంక్ చేయకు. నేను బిజీగా ఉన్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అభి. సమీరా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే తన నెంబర్ నుంచి కాల్ చేశాను. అభి పక్కన ఆవిడేనా పెయిన్స్ తో అరుస్తుంది? యా, అదే కదా నేను చెప్పేది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సమీరా. వీఆర్ ఇన్ ట్రబుల్, ట్రై టు అండర్స్టాండ్. నేను మా అమ్మ నెంబర్ మర్చిపోయాను. ప్లీజ్ త్వరగా ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయవా? సరే అభి, నేను ఇప్పుడే మెసేజ్ చేస్తాను, సరేనా? పికప్ ద ఫోన్. ఫోన్ ఎత్తట్లేదు ఎవరు. ఓ మై గాడ్, ఇంకేదైనా నెంబర్ ఉందేమో చూడు తొందరగా. గచ్చిబౌలి గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇరుక్కుపోయింది. అదే లిఫ్ట్ లో అభి అనే కుర్రాడు కూడా ఉన్నాడు. లిఫ్ట్ లో ఉన్న వారిని బయటకు తీసేందుకు అపార్ట్మెంట్ లోని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు.
లాక్డౌన్ కావడంతో లిఫ్ట్ సిబ్బంది కూడా అందుబాటులో లేకుండా పోయారు. లిఫ్ట్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ పరిస్థితిపై బయట ఉన్నవారు ఆందోళన పడుతున్నారు. ఆ లేడీని ఎవరు సేవ్ చేస్తారన్న ఉత్కంఠ క్షణ క్షణం పెరిగిపోతోంది. ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నట్లుగా అభి ఆ మహిళకు ధైర్యం చెప్తున్నాడు. అభి బాబు ఎక్కడో లిఫ్ట్ లో ఇరుక్కున్నాడమ్మా, టీవీలో చూపిస్తున్నారు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. లేదమ్మా, తనతో పాటు ఒక హలో మా అభి, మా నేను లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను మా. నాతో పాటు ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. తను పెయిన్స్ తో బాధపడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మా. ఎవరికి చెప్పినా నన్ను నమ్మట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా టెన్షన్ ఉంది మా. ఏమంటున్నావు అభి? నువ్వే ఏదో ఒకటి చేయమో. నువ్వు తప్ప నాకు ఇంకో దారి కనిపించట్లేదు. డోంట్ వరీ అభి, నువ్వు టెన్షన్ పడుకో, అంతా నేను చూసుకుంటాను. ఇంతకీ ఎక్కడున్నావు? శిరీష్ రావు అంకుల్ వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఉన్నామా? అవునా? ఇప్పుడు తనకెలా ఉంది? తన పెయిన్స్ తో బాధపడుతుంది. సరే నాన్న, నేనేం చేయాలో అదంతా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, తనకి ధైర్యాన్ని ఇవ్వు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే ఓకే. యా, ఇట్స్ ఓకే. మీరు భయపడకండి, మీకేం కాదు. ఐఎమ్ హియర్, డోంట్ వరీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏం కాదు. ఓకే, కామ్ డౌన్. హెల్ప్ ఈస్ ఆన్ ద వే. డోంట్ వరీ, నేను ఉన్నా కదా. హలో హలో, ప్రియ గారు, ఓకే? హలో హలో, ప్రియ గారు. Are you okay?
బాను ప్రేమ్ అభి పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడు. ఏమైంది? తను గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో స్టక్ అయి ఉన్నాడు. తనతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. తను పెయిన్స్ తో బాధపడుతుంది. వాళ్ళు లిఫ్ట్ లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఓ మై గాడ్, అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏదైనా చేస్తున్నారా? వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. బట్ అభికి ఇప్పుడు నీ హెల్ప్ అవసరం. బాను, నీకు తెలుసు కదా అభికి నా మీద పీకల దాకా కోపం ఉంది. నా మాట వింటాడా ఇప్పుడు? లిసన్ టు మీ ప్రేమ్. అక్కడ ఒక అమ్మాయి తల్లి కావడానికి పుట్టి నొప్పులు అనుభవిస్తుంది. ఒక బిడ్డకు తల్లినైనా నాకు తెలుసు ఆ బాధ ఏంటో. నీకెంతకన్నా చెప్పాలా? ప్లీజ్ ప్రేమ్, కాల్ చే నా కోసం. సరే. ఓ మై గాడ్, ఇంకో నెంబర్ ఉందా? అయ్యో, हेलो हेलो, लिफ्ट सर्विस सेंटर? हाँ मैडम बोलिए। हमारे गोल्ड फिश अपार्टमेंट में लिफ्ट खराब हो गया। अभी लॉकडाउन है ना मैडम, ऑफिस में कोई भी नहीं है। अब कैसे? ये लिफ्ट में एक प्रेग्नेंट लेडी अटक गई है। भैया सुनो, 1 मिनट, आपके पास कोई मैकेनिक का नंबर हो तो दे दो ना प्लीज। 1 मिनट मैडम। हाँ लिखिए मैडम। हाँ बोलिए 984 98488 ఓకే 49 ఓకే. గచ్చిబౌలి గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇరుక్కుపోయింది. అదే లిఫ్ట్ లో అభి అనే కుర్రాడు కూడా ఉన్నాడు. లిఫ్ట్ లో ఉన్న వారిని బయటకు తీసేందుకు అపార్ట్మెంట్ లోని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు హలో, లిఫ్ట్ మెకానికా? అవునండి, నేను గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మా లిఫ్ట్ స్టక్ అయిపోయింది. అందులో ఒక అబ్బాయితో పాటు ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. ఇప్పుడే టీవీలో చూస్తున్నాను. అదే అవును, ఎగ్జాక్ట్లీ అదే. ప్లీజ్ మీరు కొంచెం తొందరగా రండి, చాలా అర్జెంట్. ఓకే మేడం, ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ తొందరగా రండి. ఓకే మేడం. వస్తున్నారు, వచ్చేస్తున్నారు. హలో హలో అభి, దిస్ ఇస్ ప్రేమ్ హియర్. నువ్వెందుకు కాల్ చేసావు? అయినా నీతో మాట్లాడే సిచ్యువేషన్ లో నేను లేని ఇక్కడ. ఫోన్ పెట్టే. అభి, నీతో మాట్లాడడానికి కాల్ చేయలేదు నేను. ఓకే, బాను నాకు అంతా చెప్పింది. రైట్ నౌ యూ నీడ్ డాక్టర్ సజెషన్. ట్రై టు అండర్స్టాండ్. కామ్ గా విను. ఓకే. అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? దానికి చాలా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. డిడ్ హర్ వాటర్ బ్రేక్? ఐ థింక్ సో. ఓకే, ఒక పని చేయి, ఫోన్ స్పీకర్ లో పెట్టు, నేను తనతో మాట్లాడతాను. ఓకే, మాట్లాడండి. హలో, దిస్ ఇస్ డాక్టర్ ప్రేమ్ కుమార్ అమ్మా ఫ్రమ్ ఓఎసిస్ హాస్పిటల్. ఐఎమ్ ద చీఫ్ గైనకాలజిస్ట్ హియర్. నీకేం భయం లేదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. నీకు తోడుగా అభి ఉన్నాడు. నేను అడిగే ప్రశ్నలకి మాత్రం సమాధానం ఇవ్వండి, ఓకేనా? మీ పేరేంటమ్మా? ప్రియా డాక్టర్. ప్రియా, మీ లాస్ట్ స్కాన్ ఎప్పుడైందమ్మా? సరిగా గుర్తులేదు డాక్టర్, కానీ ఒక 2 వారాలకి. ఓకే ఓకే, ఇది మీ ఫస్ట్ డెలివరీ అమ్మా? అవును డాక్టర్. ముందు అబార్షన్ లాంటిది ఏం జరగలేదు కదా? లేదు డాక్టర్. ఓకే ఓకే ఓకే, మరి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా? ఈ నెల 3వ వారం. ఓకే సరే, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? అభి, నేను చెప్పింది క్లియర్ గా విను. అమ్మాయికి కాంట్రాక్షన్స్ అవుతున్నాయా? ఐ థింక్ స్టార్ట్ అయ్యాయి. కాంట్రాక్షన్స్ టైమింగ్ ఏంటి? ఎలా? ఐ థింక్ 2-3 minutes అలాగా. అంటే కాంట్రాక్షన్ టైమింగ్స్ దగ్గర అవుతున్నాయి అన్నమాట. ఓకే సరే అభి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే బేబీ గుడ్ పొజిషన్ లో ఉందా లేదా అని చెక్ చేసి చెప్పు. ఎలా? అదే పొట్టులో బేబీ హెడ్ పైన ఉందా లేకపోతే కింద ఉందా అని చేయితో ఫీల్ అయ్యి చెక్ చేసి చెప్పు. ఓకే. ఓకే, కెన్ ఐ? ఐ థింక్ పైకే ఉన్నట్టుంది. సరిగా చూసావా? ఒక్క నిమిషం, సరిగా చూడండి ప్లీజ్, సరిగా చూడండి. వెయిట్. డాక్టర్
యా కింద ఉంది, బేబీ హెడ్ కిందకే ఉంది. ఓకే ఓకే గుడ్. సరే నేను అంబులెన్స్ తీసుకొస్తాను, సరేనా? యూ స్టే ఆన్ ద లైన్, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాను, ఓకేనా? అంబులెన్స్ రెడీగా ఉందా? అన్ని బిజీగా ఉన్నాయి సార్. వెల్ డూ సంథింగ్, ఐ నీడ్ an ambulance right now. ఓకే. గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇరుక్కుపోయింది. అదే లిఫ్ట్ లో అభి అనే కుర్రాడు మన అభి గారా? ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నట్లుగా అభి ఆ మహిళకు ధైర్యం చెప్తున్నాడు. ఇందాక ఫోన్ చేసినప్పుడు నేను నమ్మలేదురా. చేశాడా? అయ్యయ్యో భగవంతుడా, నువ్వే దిక్కు తండ్రి, కాపాడు స్వామి. అభి లైన్ లో ఉన్నావా? యా నేను ఇప్పుడే బయలుదేరుతాను. త్వరగా గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ కి వెళ్ళు. మూవ్ మూవ్ మూవ్. నేను ఆన్ ద వే లో ఉన్నా అభి. వాట్స్ కండిషన్ రైట్ నౌ? పెయిన్స్ ఎక్కువయ్యాయి, తను తట్టుకోలేకపోతుంది. ఓకే, నేను రావడానికి టైం పట్టొచ్చు. ఈ లోపు నువ్వే డెలివరీ చేయాల్సి వస్తుంది, అర్థమైందా? నేనా? నాకేం తెలుసని? నో నో నో, నా వల్ల కాదు. నువ్వే ఇప్పుడు డేర్ చేయాలి అభి, ఓకేనా? నీ కాన్ఫిడెన్స్ మీదే ఈ ఆపరేషన్ డిపెండ్ అయి ఉంది. నీపై నీకు నమ్మకం ఉంచి ధైర్యంగా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఓకేనా? నాకు భయంగా ఉంది, తన లైఫ్ నేను రిస్క్ లో పెట్టలేను. నా వల్ల కాదు, నేను మీకోసం వెయిట్ చేస్తాను. నీ వల్ల అవుతుంది అభి, నువ్వు చేయగలవు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, అంతా మంచి జరుగుతుంది. ట్రస్ట్ మీ. ఆమెని జాగ్రత్తగా చూడు. తనకి ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా లేదా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. సరే, I'll try. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, చెక్ ఇఫ్ షీఈస్ డైలేటింగ్. డైలేటింగ్? అది ఎలా చేస్తారు? నీకు యూట్రస్ కింద ఉండే సర్విక్స్ తెలుసు కదా? సర్విక్స్ తెలుసు తెలుసు. ఒకసారి చెక్ చేయి, ఎన్ని వేలు లోపలికి వెళ్ళగలవు. ఓ వాట్? I can't do that. No. Abhi, please understand. There is nothing to feel dirty about. First, నీ హ్యాండ్ శానిటైజ్ చేసుకో. శానిటైజర్. I got it. Okay, I think I'm ready. నువ్వు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నావు. You don't worry about anything. Abhi, put your hand in. Yeah, okay. డెలివరీ అయ్యే ముందు సర్విక్స్ మొత్తం 10 సెంటీమీటర్స్ దాకా ఓపెన్ అవుతుంది. అలా అవుతూ ఉంటే షీఈస్ డైలేటింగ్. ఇప్పుడు నీ చేతిని నెమ్మదిగా క్లాక్ వైజ్ రొటేట్ చేయి. యా. నీ చేయి ఫ్రీగానే తిరుగుతుంది కదా? యా ఫ్రీగానే తిరుగుతుంది. ఓ గుడ్, దట్ మీన్స్ షీఈస్ డైలేటెడ్. కానీ ఏదో తగులుతున్నట్టుంది. బి కేర్ఫుల్, అది బేబీ తల అయి ఉంటుంది. ఓ సారీ. కూల్ డౌన్ అభి, కూల్ డౌన్. నువ్వు ప్రిపేర్డ్ గా ఉండు. తను డెలివరీ చేయబోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు పుష్. ప్రియా, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. గట్టిగా ఊపిరి తీసుకొని బేబీని బయటికి పుష్ చేయి. తన కింద క్లాత్ లాంటిది ఏదైనా వేయడానికి అవుతుందా? యా, నా బ్లేజర్ వేసాను. ఓ గుడ్. ప్రియా, ఇప్పుడు నువ్వు గట్టిగా పుష్ చేయి. కమ్ ఆన్, పుష్. యా ప్రియ గారు, యూ కెన్ డూ ఇట్. పుష్. కమ్ ఆన్ ప్రియ గారు, పుష్ ఇట్ హార్డర్. పుష్.
Don't give up, Priya. Push it. Come on, Priya, You can do this. Push. Come on, Priya. ఇంకొంచెం గట్టిగా. ఇంకొంచెం. Priya, you have to. Abhi, she has to push. Priya. 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 Priya, wake up. What's happening, Abhi? Priya. Hey. తన కళ్ళు మూసేస్తుంది. I think she's passing out. No, Abhi, అలా జరగకూడదు. అది తన ప్రాణానికి ప్రమాదం. తనని అలర్ట్ చేయి త్వరగా. Priya. Wake up. Hey. Abhi, are you listening to Wake me? up. Abhi, Priya. wake her up, Abhi. Wake up. Priya. Priya. Abhi, shake her, Priya. wake her up. నన్ను చూడు. Wake her up. Do నీకే whatever చెప్పేది. you can, just Priya, చూడు. keep her awake. Keep her conscious. Are you okay? నేను చెప్పేది అర్థమవుతుందా? ప్లీజ్ డోంట్ గివ్ అప్ ప్రియా. ప్రియా, నువ్వు పుష్ అయిపోతే బేబీ బయటే రాదు. యూ కెన్ డూ దిస్. కమ్ ఆన్ మై కౌంట్. 1 2 3 push. బేబీ బయటకు వచ్చేసింది. ఇట్స్ బేబీ గర్ల్. అభి, నాన్న గుర్తుకొచ్చారా? నీకు అమ్మైనా నాన్నైనా నేనే కదా నాన్న. నేనుండగా నీకు దిగులెందుకు చెప్పు? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, సరేనా? నవ్ స్మైల్. నిన్ను కన్నప్పుడు పడ్డ పొరటి నొప్పుల బాధని ఇప్పటికీ నీ వల్ల అనుభవిస్తూనే ఉన్నాన్రా. అభి, ఎమోషనల్ అవ్వకు. బేబీ నా చేతిలో ఉంది. ఇప్పుడు బేబీ అంబిలికల్ కార్డ్ ని జాగ్రత్తగా కట్ చేయాలి. నువ్వు వేసుకునే షూస్ కి లేసెస్ ఉన్నాయా? యా, ఉన్నాయి. ఇప్పుడు ఆ లేస్ తో ఆ అంబిలికల్ కార్డ్ రెండు వైపులా టైట్ గా ముడివేసి కట్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఐ విల్ డూ ఇట్. I got a knife. దాన్ని శానిటైజ్ చేసి జాగ్రత్తగా బేబీ నేవెల్ దగ్గర కొంచెం స్పేస్ వదిలి కట్ చేయి. బట్ బీ కేర్ఫుల్. ఏ మాత్రం తేడా జరిగినా బ్లీడింగ్ ఎక్కువై బేబీకి ప్రమాదం అవుతుంది. యా, ఓకే.
కట్ చేసావా? యా కట్ చేశాను. బేబీ సౌండ్ ఏం రావట్లేదు. బేబీ ఏడవట్లేదా? లేదు. లేదా? మై గాడ్, బేబీకి ఇమీడియట్ గా ఆక్సిజన్ కావాలి. సో యు డు వన్ థింగ్. ఏం చేయాలి మరి? నీ 3 ఫింగర్స్ తో బేబీ చెస్ట్ పైన మెల్లగా కంప్రెస్ చేస్తూ తన నోట్లో నీ నోరు పెట్టి స్లోగా 5 టైమ్స్ బ్లో చేయి. ఓకే ఓకే. బేబీ బ్రీదింగ్ స్టార్ట్ చేసేంత వరకు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయి. ఓకే. ఫైనల్ గా అభి చొరవతో ప్రెగ్నెంట్ లేడీకి ఊరట కలిగింది. ఏమవుతోందోనన్న ఉత్కంఠతో బయట ఉన్న వారు కూడా రిలీఫ్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు అభి. ఎస్, అది చూసా సురేంద్ర, అది మా బాస్ సురేష్ గారు అబ్బాయి అంటే. దేవుడు ఉన్నాడు దుర్గా. అమ్మయ్యా, కాపాడవు తండ్రి. అభి, I'm sorry, Ma. I'm really sorry. Baby is fine. Nothing to worry about. Even the mother is doing fine. Come on. Let's go. అరే రే 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 బంగారు తల్లి, ఏంటమ్మా నాన్నమ్మనే చూస్తావా? అమ్మని చూడు. ఓయ్ బంగారు తల్లి, నమస్కారం అమ్మా. Relax, relax. బాబు, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. అలాంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో నా కోడల్ని మనవరాల్ని ప్రాణాలతో కాపాడా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? మీరు పెద్దవారు, మీరు బ్లెస్ చేస్తే చాలు. అలా అయితే నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండు.
అభి థ్యాంక్ యూ బ్రదర్. ఏం చేస్తున్నారా ఇడియట్స్? వదలండ్రా. రే నిజంగానే మేము ఇడియట్స్ బా. నీలాంటి గ్రేట్ ఫ్రెండ్ అర్థం చేసుకోలేకపోయి చూడు అందుకు. అదంతా కాదురా, మొత్తానికి హీరో అయిపో పార్టీ మస్ట్. ఈసారి డబ్బులు నేనే ఇస్తారా? నా కార్డులు కూడా పనిచేస్తుంది. నిజంగా ఎస్. ఏంటో ఆలోచనలో ఉన్నావమ్మా. చూడు 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 బంగారక్క వచ్చారా? బంగారం లాంటి మనవరాలు పుట్టింది. ఇదిగో తీసుకోమ్మా. డబ్బుల కోసం రాలేదు, చిన్ని బంగారాన్ని ఆశీర్వదించడం కోసం వచ్చాం. అయ్యో ఇలాంటివి ఏమి వద్దు. వద్దనకూడదమ్మా, ఆశీర్వదించడానికే వచ్చాం. సరే మీ చేత్తో వేసి ఆశీర్వదించండి. ఇది పట్టుకో. ఎంత చక్కగా ఉందో బంగారు తల్లి. చాలా చక్కగా నీ పోలికే. What?